పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలో ఖమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, పచ్చదనంతో నింపాలనే ఉద్దేశంతో వచ్చే వానాకాలానికి ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా తయారు చేయాలి, ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా మొత్తం డ్రైన్స్ అన్నీ క్లీన్ కావాలి, లో లయింగ్ ఏరియాస్ అన్నీ మంచిగా శుభ్రం చేసుకోవాలి. అలాగే ఊర్లో ఉన్న వాల్స్ అన్నీ వాల్ పెయింటింగ్తోని సెంట్రల్ డివైడర్సు అలాగే మరి మీడియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మరి అద్భుతంగా మళ్ళీ పెయింట్లతోని లేదా వాల్ ప్రాజెక్టు పిక్చర్స్తోని తయారు చేయడానికి మరి వర్క్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మరి ఎక్కడెక్కడైతే ప్యాచ్ వర్క్స్ రోడ్స్ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో రోడ్స్ ప్యాచ్ వర్క్స్ చేస్తూ ఉన్నాం. మరి ఖాళీ ప్లాట్లలో లో లయింగ్ ఏరియాస్ పిచ్చి మొక్కలు లేదా డెబ్రిస్ ఉన్న దగ్గర డెబ్రిస్ తొలగిస్తూ ఉన్నాం. పట్టణ ప్రగతి ఒక అద్భుతమైన కార్యక్రమం. మన పట్టణాలని అద్దాల్లాగా ఉంచుకునేదానికి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన ఒక స్ఫూర్తితోని నడుస్తున్న కార్యక్రమం. సో అందులో భాగంగా ఈరోజు 6వ డివిజన్లో సెంట్రల్ మీడియన్స్ అలాగే వాల్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన మరి పెయింటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వివిధ డివిజన్లో కూడా మరి ఈ పట్టణ ప్రగతి కార్యక్రమాలని పొద్దున్నే లేచి డివిజన్లో తిరుగుతూ మేయర్ గారు మేము కార్పొరేటర్లు కమిషనర్ గారు అందరం కూడా పట్టణ ప్రగతిని దిగ్విజయం చేస్తూ ఉన్నాం. ఈ పట్టణ ప్రగతిలోనే మరి కేటీఆర్ గారు కూడా పురపాలక శాఖ మంత్రి కూడా ఖమ్మం రావాలనేది మా కోరిక. తద్వారా ఖమ్మంలో ఉన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మరి వారి చేతుల మీదుగా చేసుకోవాలని కొత్త మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయము, ఎఫ్ఎస్టిపి ప్లాంటు, నూతనంగా ఏర్పాటు చేస్తున్న సిటీ లైబ్రరీని ఇనాగ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము. ఒక కొత్త ఫుట్పాత్ ప్రాజెక్ట్ నిర్మాణం చేశాము. అలాగే లకారంలో తీగల బ్రిడ్జు మరి ఏదైతే ఉన్నదో అది ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చిన దాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయాలనుకుంటున్నాం. పట్టణంలో అనేక చోట్ల పట్టణ ప్రకృతి వనాలు అలాగే తెలంగాణ క్రీడా ప్రాంగణాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే అద్భుతమైన నర్సరీలను కూడా మరి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరి దాదాపు 4 లక్షల చెట్లు ఏదైతే ఈ సీజన్ కోసం అని చెప్పి తయారు చేశామో ఆ నర్సరీ కూడా రెడీగా ఉంది. దాన్ని కూడా మరి వారితోటి ప్రారంభోత్సవం చేసుకోవాలనేది. దాంతోపాటు టేకులపల్లిలో అదనంగా నిర్మించిన 250 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే కేసీఆర్ టవర్స్ ఉన్నాయో అక్కడ దాన్ని కూడా ఇనాగరేట్ చేయాలనేది మా భావన. వాటన్నిటికి కూడా కేటీఆర్ గారిని
పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనడానికి రమ్మనవలసిందిగా ఆహ్వానించాం. మరి వారు రావాలని చెప్పుకోరు.